Hello my dear upcoming officers, very warm welcome to Civic Card online classes. Myself Mehta Srinivas, faculty of aptitude, reasoning and advanced maths. రీజనింగ్ లో ఇంకొక వండర్ఫుల్ క్వశ్చన్ తీసుకురావడం జరిగింది. చూద్దాం మీలో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత మంది చేస్తారని చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇఫ్ ఏ ఇస్ కోడ్ as 1, b is code as 4, c is code as 9, d is code as 16, then what is the code for reasoning అన్నాడు. చూడండి, a ని 1 గాను, b ని 4 గాను, c ని 9 గాను, d ని 16 గాను కోడ్ చేస్తే మరి రీజనింగ్ అనే పదానికి కోడ్ ఏమవుతుంది అని అడిగాడు. ఫస్ట్ ఇచ్చిన కోడ్ నుండి క్లూ తీసుకోవాలి, ఆ క్లూని తీసుకుపోయి క్వశ్చన్కి అప్లై చేయాలి. ఇదే కదా మనకు కావాల్సింది. మరి ఇక్కడ క్లియర్లీ 1 అంటే 1, 2 ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్ కదా, అంటే ఇండైరెక్ట్లీ లెటర్ పొజిషన్ స్క్వేర్ కదా. ఏ అంటే ఫస్ట్ లెటర్, బట్ ఫస్ట్ లెటర్ స్క్వేర్ ఈజ్ 1, బి అంటే సెకండ్ లెటర్ స్క్వేర్ 2 స్క్వేర్ 4, సి అంటే థర్డ్ లెటర్ 3 స్క్వేర్ 9, డి అంటే ఫోర్త్ లెటర్ 4 స్క్వేర్ 16, అంటే ఇండైరెక్ట్లీ లెటర్ పొజిషన్ స్క్వేర్ కదా. మరి ఇక్కడ స్క్వేర్స్ రాకపోతే ఆన్సర్ రాదు. చూద్దాం. మరి ఆర్ అంటే 18 కదా, 18 స్క్వేర్ ఎంత అంటే 324, ఇక్కడ 324 ఉంది కదా, ఎస్ ఇది ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఈ అంటే 5 కదా, 5 స్క్వేర్ ఎంత అంటే 25 ఉంది. ఏ అంటే 1 స్క్వేర్ ఆబ్వియస్లీ 1 ఉంది. నెక్స్ట్ ఎస్ అంటే 19 స్క్వేర్ ఎంత 361 ఇక్కడ ఉంది, ఇక్కడ 361 ఉందా లేదు, ఎలిమినేటెడ్. ఇక్కడ 361. నెక్స్ట్ 225 అంటే అవసరం లేదు. నెక్స్ట్ 196 ఇక్కడ 196 ఉంది, ఇక్కడ చేంజ్ ఉంది, చూద్దాం 169 ఉంది. మరి ఏదైతే చూద్దాం. ఓకేనా. ఎన్ అంటే మనకి ఎంత 14, ఆల్రెడీ ఓ అంటే 15 స్క్వేర్ 225 అయిపోయింది కదా. ఎన్ అంటే 14 స్క్వేర్ ఎంత 196, మరి ఇక్కడ 169 ఎలిమినేటెడ్. సో 196. తర్వాత ఐ అంటే 9 స్క్వేర్ 81, ఎన్ అంటే 14 స్క్వేర్ 196, జి అంటే 7 స్క్వేర్ 49 అయిపోయింది. అంటే జస్ట్ మనకి లెటర్ పొజిషన్ స్క్వేర్ ఇచ్చాడు. మళ్ళీ చూడండి, ఆర్ అంటే 18 స్క్వేర్ 324, ఈ అంటే 5 స్క్వేర్ 25, ఏ అంటే 1 స్క్వేర్ 1, ఓకే. ఎస్ అంటే 19 స్క్వేర్ 361, ఓ అంటే 15 స్క్వేర్ 225, ఎన్ అంటే 14 స్క్వేర్ 196, ఐ అంటే 9 స్క్వేర్ 81, ఎన్ అంటే 14 స్క్వేర్ 196, జి అంటే 7 స్క్వేర్ 49. జస్ట్ లెటర్ పొజిషన్ స్క్వేర్ చేశాడు అంతే, ఇక్కడ ఏం చేయలేదు. ఓకేనా. ఇక్కడ స్క్వేర్స్ మాత్రం అందరికీ రావాలి. రాకపోతే స్క్వేర్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే దానికి షార్ట్ కట్ ట్రిక్ ఏంటి కూడా చెప్పాను. బట్ అప్ టు 20 అందరికీ పక్కా గుర్తుండాలి. వీలైతే అప్ టు 31 వరకు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అక్కడ వరకు. దాని తర్వాత కూడా ఏ స్క్వేర్ అని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని షార్ట్ కట్ ట్రిక్ కూడా మనకు యూట్యూబ్ లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫైండింగ్ స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్, ఒక నంబర్ కి స్క్వేర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా. వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, జై హింద్ అండ్ జై భారత్. థ్యాంక్ యూ.